దేశాలు పక్క దేశాలకు వెళ్ళి మన బిడ్డలు చదువుకోవాల్సినటువంటి కర్మ ఏంటి? 5,000 కోట్లు పెడితే ఇక్కడ లక్షణంగా 2,500 మంది దగ్గరగా డాక్టర్లు అయ్యే అవకాశాన్ని నేలకు తీసేలాగా చేస్తూ మళ్ళీ మీ చేతగాని ప్రభుత్వాన్ని మీరు సమర్థించుకుంటూ ఇవాళ కాలేజ్ ఉన్న కాలేజ్ లేదంటే ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం సార్? సో డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ స్పీకర్ గారు చెప్పినా లేకపోతే హోంమంత్రి అనిత గారు చెప్పినా వాళ్ళ కళ్ళకి అడ్డపడినటువంటి పచ్చకామెళ్ళు విడిపోయి ఇవాళ కాలేజ్ ఉందా లేదా అనేది వాళ్ళకి ఇంకో కొంచెం నాకు తెలిసి ఇంకొక 2-3 అవర్స్లో తెలియబోతుంది. చేతగాక ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం ఏంటి? మాకు చేత కాదు, మాకు కెపాసిటీ లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రన్ చేయడానికి అని చెప్పేసే కదా మీరు చేస్తుంది. మీ చేతగాని ప్రభుత్వం మీకు చేత కాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే టెండర్లు వేస్తారో మళ్ళీ ఆయన తీసుకుంటారు డెఫినెట్గా. అందుకని టెండర్లు వేయడానికి కూడా అందరూ భయపడుతున్నారు. ఇవాళ మేము ఇక్కడ నర్సీపట్నం అందరు కార్యకర్తల తరపున ఛాలెంజ్ విసురుతున్నాం. ఇక్కడికి అయ్యన్ పాత్రుడు గారు, హోంమంత్రి అనిత గారు రావాల్సిందే.